and then you'll die. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ అడ్డా. సో నిన్న క్లాస్లో మనం పేజ్ మేకర్ని ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పామండి. సో అదేవిధంగా ఒకసారి దాన్ని రివ్యూ చేస్తాను. పేజ్ మేకర్ని షార్ట్కట్లో ఓపెన్ చేయాలంటే మన కీబోర్డ్లో ఉన్న విండోస్ బటన్ పట్టుకొని ఆర్ బటన్ ప్రెస్ చేస్తే రన్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుందండి. సో దీంట్లో PM70 పేజ్ మేకర్ 7.0 అని ఓకే చేస్తే పేజ్ మేకర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ మేకర్లో మనకు నిన్న క్లాస్లో చెప్పినట్టు రూలర్స్ పైన కనిపిస్తున్న వాటి రూలర్స్ అంటారు. పైన అట్లాగే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి, ఈ రెండింటిని రూలర్స్ అంటారు. పేస్ట్ బార్డర్ ఒకటి ఉంది. సో ఈ పేస్ట్ బార్డర్ ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మీకు రన్ టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అట్లాగే ఇక్కడ మార్జిన్స్ ఉన్నాయి, అట్లాగే మాస్టర్ ఐకాన్స్, పేజ్ ఐకాన్స్ అనేవి రెండు ఉన్నాయండి. సో దీంతో పాటుగా టూల్ బాక్స్ అనేది ఒకటి ఉంది. సో ఈ టూల్ బాక్స్లో మనకు వీటిని యూజ్ చేసుకొని ఎట్లా వాడతాం అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ ఫస్ట్ టూల్ బాక్స్లో ఫస్ట్ పాయింటర్ సింబల్లో కనిపిస్తుంది కదా ఒక ఐకాను. సో దీన్ని పిక్ టూల్ అంటారండి. సో ఈ పిక్ టూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే పక్కనే కనిపిస్తుంది కదా టెక్స్ట్ టూలు. సో ఈ టెక్స్ట్ టూల్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఒక మ్యాటర్ని టైప్ చేసినప్పుడు, సో ఇక్కడ నేను చూసారా మిడిల్లో టైప్ చేశాను. సో ఇది పైకి వెళ్ళాలి అని అంటే ఎంఎస్ వర్డ్లో జనరల్గా పైన టాప్ నుంచే మనం మ్యాటర్ టైప్ చేసుకోగలుగుతామండి. సో ఈ పిక్ టూల్ని క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. దీన్నే పిక్ చేయడం అంటారు. సో ఎక్కడో ఉన్న టెక్స్ట్ని ఫస్ట్లో కానీ మనకి ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడ దాన్ని ఇన్సర్ట్ చేసి దాన్ని పిక్ అంటారు. సో ఇట్లాగా నేను పిక్ చేశాను. సో ఏ ఏరియాలో పిక్ చేయాలనుకున్నా ఆ ఏరియాలో పిక్ చేస్తామండి దీంట్లో. సో దానికోసం ఈ పిక్ టూల్ని యూజ్ చేస్తాము. అట్లాగే తర్వాత చెప్పినట్టు మీకు టైప్ టూల్, టెక్స్ట్ టూల్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే టెక్స్ట్ని ఇన్సర్ట్ చేసేదానికి టెక్స్ట్ని యూజ్ చేస్తామండి. సో ఈ టెక్స్ట్ని డిఫరెంట్గా ఇన్సర్ట్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా ఇక్కడ క్లిక్ చేశాను కదా, ఫస్ట్ నుంచి టైప్ అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ మిడిల్లో వరకే టైప్ అవ్వాలనుకోండి, అప్పుడు మన కర్సర్ని ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తాం. అప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే డ్రాగ్ చేస్తామో అక్కడ వరకే టైప్ అవుతుంది ఈ విధంగా. సో ఇది మీకు రన్ టైంలో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని ఈ టూల్స్ వరకు మీకు చెప్తాను కాబట్టి ఇది రొటేట్ టూల్ అండి. సో ఈ రొటేట్ టూల్ని యూజ్ చేసుకొని మనం సో దీన్ని ఎట్లాగైతే రొటేట్ చేయాలనుకున్నా ఆ యాంగిల్లోకి రొటేట్ చేసుకోవచ్చు. సో మనం ఏ ఏరియానైనా సరే దాన్ని రొటేట్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాగ మనం ఆ టెక్స్ట్ ఏరియాని రొటేట్ చేయగలుగుతామండి. సో దీనికి మాత్రం యూజ్ అవుతుంది ఇది. సో అట్లాగే ఇది క్రాప్ టూల్ అండి. సో ఈ క్రాప్ టూలు జనరల్గా మనకి ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేసినప్పుడు పిక్చర్ని క్రాప్ చేసుకునేదానికి యూజ్ అవుతుంది. సో అట్లాగే ఇది ఫ్రీ లైన్ టూల్ అండి. ఇది ఫ్రీ లైన్ టూలు. సో మనం ఒక లైన్ని డ్రా చేయాలనుకోండి, సో ఇట్లా డ్రా చేసుకోవచ్చు. ఇట్లా డ్రా చేసుకునేదానికి యూజ్ అవుతుందండి. ఆ తర్వాత దాని పక్కనే కనిపిస్తుంది కదా, సో ఈ టూల్ని స్టార్ట్ అండ్ స్మూత్ లైన్ టూల్ అంటారండి. స్మార్ట్ అండ్ స్మూత్ లైన్ టూలు. సో దీన్ని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా మనకు కర్వ్ ఏదైనా ఒక ఎండ్ టు ఎండ్ పాయింట్ని స్ట్రైట్ లైన్ని గీస్తుందండి. చూడండి, ఇంతకుముందు గీసిన లైను మనకి ఎగుడుదిగుడుగా కనిపిస్తుంది. ఇది స్ట్రైట్గా కనిపిస్తుందండి మనకు. సో స్ట్రైట్గా కనిపిస్తుంది. సో దానికి యూజ్ చేసుకోవచ్చు మనం. సో అట్లాగే ఇంకొక టూల్ ఉంది ఇక్కడ, రెక్టాంగులర్ టూల్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకు రెక్టాంగులర్ టూల్ ఏ షేప్లో అయినా సరే రెక్టాంగులర్ షేప్లో మాత్రమే మనం డ్రా చేసుకోగలుగుతామండి. సో దీన్ని యూజ్ చేసుకొని మనం షిఫ్ట్ బటన్, ఆల్ట్ బటన్ ప్రెస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మనం షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే 4 సైడ్స్ ఈక్వల్గా వస్తుంది. సో ఆల్ట్ బటన్ ప్రెస్ చేసుకొని గీస్తే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మనం డ్రా చేస్తే 4 సైడ్స్ ఈక్వల్గా వస్తుంది. 4 సైడ్స్ ఈక్వల్గా వస్తాయి. అట్లా కాకుండా మనం డ్రా చేసినప్పుడు
దిగుడుగా అంటే రెక్టాంగులర్ షేపే వస్తుంది, లార్జ్ రెక్టాంగులర్ మీకు డిఫరెంట్గా అంటే మనకి రన్ టైంలో ఏ విధంగా అవసరం అవుతుందో దాన్ని వాడుకునేదానికి యూస్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో దాని పక్కన ఇంకొక టూల్ ఉందండి. సో ఆ టూలు రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ అంటారు. సో ఈ రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ని మనం ఎట్లా యూజ్ చేస్తామంటే సేమ్ ఇంతకుముందు వాడాం కదా మనం, సో అట్లాగే దీన్ని కూడా వాడుకోవచ్చండి. కాకపోతే దీంట్లో బాక్స్ ఇంటూ సింబల్ వచ్చింది కదా, ఈ ఇంటూ సింబల్ ఏదైనా ఒక మ్యాటర్ని కానీ లేదా ఒక పిక్చర్ని కానీ ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఈ పిక్చర్ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తామంటే షార్ట్కట్కి Ctrl+D. సో Ctrl+D ప్రెస్ చేసినప్పుడు మనకు సో ఈ Ctrl+D అనే ఆప్షన్ ఎక్కడుందో చూపిస్తాను చూడండి. ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది ప్లేస్. ఈ ప్లేస్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు ఈ ప్లేస్ బటన్లో ఏదైనా ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం. సో ఈ ఇమేజ్ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తామనేది చెప్తాను చూడండి. సో ఇట్లాగ మనం ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేయొచ్చండి దీంట్లోకి. ఆ తర్వాత ఎలిప్స్ టూల్ అండి. ఎలిప్స్ టూల్ని మీకు తెలుసు, ఎలిప్స్ టూల్ దేనికి యూస్ చేస్తాం అనేది. సో జనరల్గా ఒక ఎలిప్స్ బటన్ని క్రియేట్ చేసుకునేదానికి ఎలిప్స్ టూల్ అనేది యూస్ చేస్తామండి. అదే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసుకొని మనం ఎలిప్స్ గీస్తే సర్కిల్లో వస్తుంది. సో ఇట్లాగ మనం ఈ ఎలిప్స్ టూల్ని యూస్ చేసుకొని ఎలిప్స్ గీసుకోవచ్చు లేదా ఒక సర్కిల్ అయినా గీసుకోవచ్చు. సో దీనికి మాత్రం యూజ్ అవుతుంది ఇది. సో అట్లాగే ఎలిప్స్ ఫ్రేమ్ టూల్. సో ఇందాక మనం చెప్పాం కదా రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ అని, సేమ్ అట్లాగే ఎలిప్స్ ఫ్రేమ్ టూల్ అండి ఇది. సో ఈ ఎలిప్స్ ఫ్రేమ్ టూల్ని యూస్ చేసుకొని మనం ఏదైనా ఒక ఇమేజ్ని దీంట్లో రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు రెక్టాంగులర్ టూల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అదేవిధంగా ఒక ఎలిప్స్ టూల్ని యూస్ చేసుకొని అందులో ఒక టెక్స్ట్ని కానీ లేదా ఒక ఇమేజ్ని కానీ ఇన్సర్ట్ చేయొచ్చండి. సో అట్లాగే పాలిగాన్ టూల్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ. సో ఈ పాలిగాన్ టూల్ని యూస్ చేసుకొని మనం ఒక పాలిగాన్ షేప్ని డిఫరెంట్ పాలిగాన్ షేప్స్ ఉంటాయండి. ఈ సైజ్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం. సో ఈ సైజ్ని ఎట్లా ఇంక్రీజ్ చేస్తాం అనేది మీకు ఫర్దర్ క్లాస్లో చెప్తాను. సో అట్లాగే పాలిగాన్ ఫ్రేమ్ టూల్ అనేది కూడా ఉంటుందండి మనకి ఇక్కడ. ఈ పాలిగాన్ ఫ్రేమ్ టూల్ని యూజ్ చేసుకొని మనం సో పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇందులోకి. సో అదేవిధంగా హ్యాండ్ టూల్ ఉంది. హ్యాండ్ టూల్ ఎందుకంటే ఇట్లాగా ఈ పేజీని పైకి కిందకి జరుపుకునే దానికి యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే జూమ్ టూల్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. సో ఈ జూమ్ టూల్ని యూజ్ చేసుకొని సో మనం పేజ్ని అనేదాన్ని బాగా జూమ్ చేసుకోవచ్చండి. సో వీటిని ఈ టూల్స్ని యూజ్ చేసుకొని మనం ఫర్దర్గా ఎట్లా పేజ్ అనేదాన్ని డిజైన్ చేస్తాం అనేది ఫర్దర్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.